నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక అతిథి ఉన్నారు. మనము ప్రతిసారి పురాణ విజ్ఞానం అందించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా మనతో పాటు ఉన్న అతిథి వచ్చేసి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఆవిడ వచ్చేసి ఆధ్యాత్మికవేత్త, అలాగే విద్యావేత్త. ఆవిడతో మాట్లాడతాం. అమ్మ నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా, జనరల్ గా చూసుకుంటే శ్రీకృష్ణుని వారిలో అందరికి ఇప్పుడు పిల్లల పేర్లు అటు ఇటు తెలుస్తూ ఉంటాయి. మనం రుక్మిణీదేవి పిల్లలు ఎవరి పేర్లు మనం జనరల్ గా ఎక్కువగా వినలేదు. అంటే ఉన్నారా లేరా అనేది ఒక చిన్న ఇది ఉంటుంది, ఒక డౌట్ గా కూడా ఉంటుంది. అసలు ఏంటి, అసలు ఆవిడకి నిజంగానే పిల్లలు ఉన్నారా, ఉంటే ఎవరు, అసలు వాళ్ళ కథ ఏంటి? శ్రీకృష్ణుడు అంటే శ్రీ మహావిష్ణువు అని కొంచెం చెప్పుకుంటాం కదా. శ్రీ మహావిష్ణువుకి 4 వ్యూహాలు ఉన్నాయి, చతుర్వ్యూహాలు అంటారు. దాంట్లో ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, వాసుదేవ 4. వాసుదేవుడు అంటే ఆయనే, అంటే ఆయన తరాలు అన్నమాట ఇవన్నీ. సంకర్షణుడు అంటే బలరాముడు, అక్కడే మళ్ళీ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, ఇవి 4 వ్యూహాలు ఆయనకి. అంటే ఆ రూపాల ద్వారా ఆయన విస్తరిస్తాడు అన్ని చోట్ల. విష్ణువు అంటేనే వ్యాపించేవాడు కదా, ఆ రూపాల్లో ఆ వ్యూహాల్లో ఉంటాడు ఆయన. ఈ ప్రద్యుమ్నుడు కృష్ణుడికి కొడుకులాగా పుట్టాడు. రుక్మిణీదేవి, శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరికి చక్కగా ప్రద్యుమ్నుడు కొడుకుగా పుట్టాడు. శంబరాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు కృష్ణుడికి మొదలెట్టినప్పటి నుంచి, పుట్టిన దగ్గర నుంచి రాక్షస కృష్ణుడి మీద చాలా కోపంగా ఉన్నాడు పీకల్లోతుని. ఆ శంబరాసురుడు అనేవాడు రుక్మిణీదేవి పురిటి గదిలోకి వచ్చి, ఇవిడు చక్కగా పాలిచ్చి పక్కన పడుకోబెట్టుకుంది. పురిటి గదిలోకి వచ్చి ఈ ప్రద్యుమ్నుడిని ఎత్తుకుపోయాడు. చంటి పిల్లవాడిని ఎత్తుకుపోయి సముద్రంలో పడేశాడు. ద్వారక ఒడ్డునంతా సముద్రమే, అక్కడ పడేశాడు. పడేసి మళ్ళీ తన రాజ్యం, అతను కూడా ద్వారక ఒడ్డునే రాక్షస రాజ్యం, అక్కడ అంటే ఆ నది ఒడ్డుని, సముద్ర ఒడ్డుని చేసుకుంటున్నాడు. ఈ పిల్లవాడిని తీసుకెళ్ళాక అక్కడ ఏమి జరిగింది, ఆ బెస్తలు ఈ పిల్లవాడిని పెద్ద చేప మింగింది. ఓకే, ఆ చేపని బెస్తలు పట్టుకున్నారు. ఇంత పెద్ద చేప, రాజుగారు చాలా సంతోషిస్తారని చెప్పి తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చారు. రాజుగారు అబ్బా చక్కగా ఇవాళ వండించండి, దీన్ని చాలా బాగుందని చెప్పి వంటశాలకు పంపించాడు. వంటశాలలో వంట వాళ్ళకి హెడ్ గా మాయావతి అనే ఒక స్త్రీ ఉంది. ఓకే, ఈ మాయావతి పూర్వజన్మ కథ ఏమిటి, ఈవిడ రతీదేవి సాక్షాత్తు. మన్మథుడేమో రుక్మిణీదేవి పుత్రుడు, అంటే ప్రజుమ్నుడు మన్మథుడే ప్రజుమ్నుడుగా పుట్టాడు. ఈ మన్మథుడిని శివపార్వతుల కళ్యాణం అప్పుడు మనకి బ్రహ్మాండ పురాణంలో కూడా ఇదంతా కనిపిస్తుంది. దహనం అంటే బూడిదైపోయాక రతి ఏడుస్తుంది. మీ ఇద్దరం కలిసి కామాన్ని నలుగురిలో ప్రకోపించాలి, అప్పుడే కదా తర్వాత తరాలు పుట్టేది. భార్యాభర్త మధ్య కానీ ఆ స్త్రీ పురుషుల మధ్య కామం లేకపోతే నెక్స్ట్ సంతానం, నెక్స్ట్ జనరేషన్స్ ఎట్లా వస్తాయి? భండాసురుడు ఈ రకంగా చేయటం వల్ల అసలు కామ ప్రళయం వచ్చేసింది. కామ ప్రళయం అంటే ఏమిటి, అసలు ఎవరికి కామం లేదు, ఎక్కడ వాళ్ళు అక్కడే పిల్లలు లేకుండా. ఇప్పుడు ఈ తరం చచ్చిపోతే ఏమైపోతుంది అమ్మా? ఇప్పుడు మళ్ళీ మనకు ఆ ప్రమాదం పొంచి ఉంది ప్రస్తుత తరంలో. ఈ 2026లో ప్రస్తుత తరంలో ఎవరు పిల్లల్ని కంటల్లా. కొన్నాళ్ళయ్యాక మనం అందరం చచ్చిపోతాం, అప్పుడు ఏమైపోతాం? నెక్స్ట్ జనరేషన్ ఉండదు. మన ధర్మం పాటించే వాళ్ళు ఎవరు ఉండరు. ఇతర ధర్మాల వాళ్ళేమో పుట్టలుగా పిల్లల్ని కంటున్నారు. నేను వాళ్ళని కూడా తప్పు పట్టటల్లా, వాళ్ళ ధర్మానికి వాళ్ళకి అంటున్నారు. మరి మనం కూడా మన ధర్మానికి కనాలి కదా. అవును, వన్నారు నన్ను అనుకునే స్థితికి వచ్చేసారు, అసలు వద్దు అనుకునే స్థితికి వచ్చేసారు. ప్రస్తుతం తరం చాలా కొంచెం డేంజర్ జోన్ లో ఉంది. అంటే అంతరించిపోయే జాతుల్లో మన హిందువులు కూడా ఉన్నారు, రాబోతున్నారు. ఇక అయిపోయింది దాదాపుగా. ఒక్కొక్క ఇంట్లో ఒకళ్ళు లేదా ఇద్దరు లేకపోతే లేరు. ఎవరు కంటారు, ఎవరు పెంచుతారు? పెళ్లిళ్లే 40 ఏళ్ళకి చేసుకుంటున్నారు. అది వచ్చేసింది. ఇప్పుడు ఈ రకంగా ఈ మన్మథుడు చనిపోయేసరికి ఎవరి మధ్యలో కామం లేదు. కాముడు లేడుగా, కామం లేదు, సంతానం లేదు, అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళ కోరికే లేదు, వాంచే లేదు. అప్పుడు అందరూ కలిసి అమ్మవారితో మొరపెట్టుకున్నారు, అమ్మ ఇలా అయితే ఎలా అనేసరికి అమ్మవారు ఏం చేసింది, మళ్ళీ బతికిస్తాను కానీ అనంగుడు, అంగాలన్నీ కాలిపోయాయిగా, అనంగుడుగా ఉంటాడు, అంటే అసలు ఎక్కడ రూపం ఉండదు కానీ ఉంటాడు అని చెప్పింది. చెప్పాక అప్పుడు తర్వాత మళ్ళీ మన నారదుడు గారు వచ్చి, అమ్మ నువ్వు శంబరాసుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వంటశాలలో ఉండు, అక్కడికి నీ భర్త శరీరంతో వచ్చేలాగా ఉంటాడు, అప్పుడు కాలం మారాక మారతా, అక్కడికి వెళ్ళి ఉండు అంటాడు. ఈ పిల్లవాడు చేప కడుపులో వచ్చి చేపని మరి వండుదామని కొయ్యంగానే పిల్లాడు బయటపడ్డాడు.
ఆహా. జీవంతో. ఓకే. వచ్చేసరికి ఈ పిల్లవాడిని చూసి ఆవిడ గుర్తుపట్టేసింది తన భర్తే అని. గుర్తుపట్టి వాడిని పెంచింది. చిన్న పిల్లాడిని తల్లిలాగా భార్య పెంచింది. అదే చూడండి. ఆ పిల్లాడికి ఏం తెలియదు. తెలియక పెంచాక పెద్ద అయ్యాక కలిసి సంసారం చేద్దామంటే నువ్వు నా తల్లి లాంటి దాన్ని నన్ను పెంచావు, అవును, ఏమిటిదని ప్రజుమ్నుడు అడిగాడు. ఈ మాయావతి రతీదేవి మాయావతిగా మారి శంబరాసురుడి దగ్గర ఉండి ప్రజుమ్నుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉండి అతను వచ్చాక అతని జాగ్రత్తగా శంబరాసురుడు కంటపడకుండా వంటశాలలో పెంచి మళ్ళీ వీడెవడు కృష్ణుడి రూపంలో ఉన్నాడంటారుగా. అవును, అదే రూపంలో ఉంటారు కనుక అంటాడుగా, అడుగుతారు కదా. కనుక ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి అతనితో మళ్ళీ, ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి సంతానాన్ని అంటే కామాన్ని నలుగురిలో ఉత్పత్తి చేయాలి, అప్పుడే తర్వాత తరం వస్తుంది. కనుక అడిగితే అతను నువ్వు నాకు నీతో ఎలా నేను సంసారం చేస్తానన్నాడు. అప్పుడు ఆవిడ ఇదంతా చెప్పింది. చెప్పి ఇదమ్మా అసలు కదా, కనుక నువ్వు కాస్త లేదు మనం ఇది నువ్వు కృష్ణుడు కొడుకువి, ఈ శంబరాసురుడు నీకు ఇట్లా చేసి చిన్నప్పటి నుంచి తెల్ల నుంచి వేరు చేసి తీసుకొచ్చాడు, పురిటి గడ్డని పిల్లని నువ్వు పాలు తాగంగానే తీసుకొచ్చి చెరువులో అది సముద్రంలో పడేశాడు, ఇలా ఇలా వచ్చామని అంతా చెప్పింది. అప్పుడు ఇతను అంటే బాగా పెంచింది కదా వీరుడిలాగా, శంబరాసురుడితో యుద్ధం చేసి చంపేశాడు. ఓకే. చంపేసి ఆకాశ మార్గాన రతీదేవిని తీసుకుని, రతీదేవే అంటే లీడ్ ఆవిడే అక్కడ, తీసుకెళ్లి ద్వారకకి తీసుకెళ్లి రుక్మిణి దగ్గర నుంచోబెట్టి, అచ్చం కృష్ణుడిలా ఉన్నాడు, వయసేమో చిన్నవాడు, వీడేమన్నా నా కొడుకు అయితే బాగుండు, తప్పిపోయింది నా కొడుక అని ఆవిడ ఒక్కసారి చాలా అంటే తబ్బిబ్బైపోయింది. అవి చూడంగానే రతీదేవి చెప్పింది. ప్రజుమ్నుడు కూడా చెప్పాడు, అమ్మా ఇది నేనే అని చెప్పేసరికి రుక్మిణి కృష్ణుడు చాలా సంతోషించారు. సంతోషించాక రతీదేవి ప్రజుమ్నుడిని వాళ్ళిద్దరికి తల్లిదండ్రులకు అప్పచెప్పి తను మళ్ళీ తన స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఈ ప్రజుమ్నుడు రుక్మిణికి రుక్మి అని ఒక సోదరుడు ఉన్నాడు కదా, అవునవును, అతనికి ఒక కూతురు ఉంది రుక్మవతి. ఆ రుక్మవతికి స్వయంవరం ప్రకటించినప్పుడు తల్లికి మళ్ళీ తన పుట్టింటి వాళ్ళతో రిలేషన్ కలపాలి. ఇతను వెళ్ళి ఆ స్వయంవరంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించి ఆ అమ్మాయిని వివాహం చేసుకుని ఆవిడ్ని ద్వారకకి తీసుకొచ్చాడు. ఓకే. సో ఇది వాళ్ళ అంటే రుక్మిణీదేవి కొడుకు మళ్ళీ తన అన్న కూతురునే వివాహం చేసి స్వయంవరంలో అక్కడ ఉన్న రాజులందరినీ ఆ యుద్ధంలో ఓడించి, అంటే జనరల్ గా ఎక్కువగా రుక్మిణీదేవికి పిల్లలు లేరు అని చాలా మంది అంటుంటారు, ఉన్నారు అని అంటుంటారు, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అందుకని ఏంటిది అని అసలు వృత్తాంతం ఏంటి అని అడుగుదామని మిమ్మల్ని క్వశ్చన్ వేశాను. చాలా అద్భుతం. ఆ రకంగా కృష్ణుడి వంశం ప్రజుమ్నుడి నుంచి, తర్వాత ప్రజుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు, చెప్పే కదా చతుర్వ్యూహాలు ఉన్నాయి. అనిరుద్ధుడు కథ కూడా ఇలాగే ఉంటుంది, కొంచెం కొద్దిగా అటు ఇటుగా, మళ్ళీ రాక్షస సంహారం అవన్నీ ఉంటుంది. అదంతా అస్సాంలో జరిగింది. కృష్ణుడు ఇటు పక్క ద్వారక నుంచి, అస్సాం అంటే పూర్తిగా మన దేశానికి అవతల పక్కన ఉంది గమనించండి, అటు పక్కనున్న అస్సాం దాకా, అంటే అక్కడ బాణాసురుడు ఆయన కూతురుని అనిరుద్ధుడు ప్రేమిస్తాడు. అదంతా అదో కథ. అంటే ఇక్కడ ద్వారక నుంచి అక్కడ దాకా ఈ రాజ్యం అంతా కూడా కృష్ణుడు, ఈ వెడల్పు మన భారతదేశానికి వెడల్పు అంతా వాటి బ్రెత్ దీనినంతా కృష్ణుడు కలిపాడు. ఇటు ద్వారకని అటు అస్సాంని. అస్సాం అనే పేరు ఎలా వస్తుందంటే అసమంగా ఉంటుంది స్థలం అంతా. అసమంగా అంటే సమతలంగా ఉండదు కనుక దాని పేరు అస్సాం. అలాగే రాముడు ఎక్కడ తనెక్కడో అయోధ్యలో పైన పుట్టాడు కదా ఉత్తర దేశంలో, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ దాకా వచ్చాడు, శ్రీలంక దాకా వెళ్ళి, అంటే నిలువులో రామాయణం జరిగితే అడ్డంలో భారతం జరిగింది, కృష్ణుడు కథ జరిగింది. అర్థమైంది. అంటే ఈ ఇద్దరు మన దేశాన్నంతా కలిపి ఒకటి అని చెప్పారనమాట. కనుక భారతదేశంలో ఈ ఇద్దరు అవతారాల గురించి మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి. నిజంగా అదేదో అంటారు చూసారా, అద్భుతం. మనం ఆ కృష్ణుడు మనం తలుచుకున్న వాళ్ళ స్టోరీ విన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా.